నమస్కారం అండి. బ్యూటీ విత్ స్మైల్ ఛానల్కు స్వాగతం. ఈరోజు వీడియోలో గడపను ఏ విధంగా శుభ్రం చేసుకోవాలి, పసుపు కుంకుమతో ఎలా అలంకరించుకోవాలి అన్నది వీడియోలో మనం చూద్దాం. హిందువులు గడపని లక్ష్మీదేవితో సమానంగా పూజిస్తారు. పండుగలు వచ్చాయంటే గుమ్మానికి మామిడి తోరణాలు పూలతో అలంకరిస్తారు. అదేవిధంగా పసుపు కుంకుమతో కూడా అలంకరించుకోవాలి. ముందుగా గడపని ఒక తడి పట్టించుకుని బాగా శుభ్రం చేసుకోవాలి. పసుపు కుంకుమతో అలంకరించుకోవాలి. పసుపును రాసి బొట్లు అనేవి పెట్టుకోవాలి. చాలామంది పెయింట్లు అనేవి వేయించుకుంటున్నారు. అయినా సరే వారు కనీసం వారానికి 2 సార్లు అంటే మంగళవారం, శుక్రవారం ఖచ్చితంగా గడపకి పసుపు కుంకుమతో అలంకరించుకోవాలి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. అదేవిధంగా మన ఇంట్లోకి క్రిమి కీటకాలు అనేవి రాకుండా ఉంటాయి. పూర్వం ప్రతి గదికి గడప అనేది ఉండేది, కానీ ఇప్పుడు సింహద్వారమే గడప. ఒకవేళ ప్రతి గదికి గడప ఉన్నట్లయితే వాటికి పసుపు కుంకుమతో అలంకరించకపోయినా సరే సింహద్వారానికి మాత్రం ఖచ్చితంగా కనీసం వారానికి 2 సార్లు పసుపు కుంకుమతో అలంకరించాలి. ఈ విధంగా పసుపు రాసి కుంకుమ బొట్లు వరిపిండితో బొట్లు పెట్టిన తర్వాత మనకి పెయింట్తో ముగ్గు ఉన్నా సరే పిండితో ఈ విధంగా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత గడపకు అటు ఇటు 2 పూలను ఉంచుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే పక్కన రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేస్తే ఆల్ అనే బటన్ వస్తుంది. మళ్ళీ ఆల్ అనే బటన్ మీద క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో చేసినా మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్స్ వస్తాయి, మిస్ కూడా అవ్వరు. ఇంకా మన ఛానల్లో బోల్డ్ అనే వీడియోస్ చేస్తాను. బ్యూటీ టిప్స్ కానీ, హెల్త్ టిప్స్ కానీ, భక్తికి సంబంధించిన వీడియోస్ కానీ, రంగోలీ కానీ, రెసిపీస్ కానీ, ఇలాంటి చాలా వీడియోస్ చేస్తాను. సో ఇవేవి మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మీరు తప్పకుండా రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయాలి. మరి మరొక వీడియోలో కలుద్దామా? అంతవరకు సెలవు. నమస్తే.